మాస్టర్ ఈకే గారు, తర్వాత డాక్టర్ ఈవీఎం ఆచార్య వాళ్ళు ఇచ్చినటువంటి ట్రీట్ చేసినటువంటి కేస్ షీట్స్ ఆధారంగా ఆ కేసెస్ ఎలా చేశారు. ఈ మధ్య మన బృందం చాలామంది నిత్యం అధ్యయనం చేస్తున్నారు చక్కగాను. ఆ అధ్యయనం చేస్తున్నటువంటి బృందంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు చేసినటువంటి అధ్యయనం ఈవీఎం ఆచార్య గారు ఎలా ఇచ్చారు, మాస్టర్ గారు ఎలా ఇచ్చారు, వాళ్ళు దాన్ని చూసినటువంటిది ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్గా అప్లికేషన్లో ఎక్స్పీరియన్స్ ఏమిటి అనేటువంటి విషయాల్ని మనకు ప్రజెంట్ చేయమని చెప్పి నేను షార్ట్ నోటీస్లోనే అందరికీ ఇచ్చాను. ఇప్పుడు మనకి 9:30 నుంచి 10:30 దాకా కేసెస్ రిటర్న్ బై డాక్టర్ ఈవీఎం ఆచార్య అనేటువంటి అంశాన్ని గురించి డాక్టర్ వై మన్మోహన్ తిరుపతి నుంచి ఇప్పుడు 9:30 నుంచి ప్రారంభిస్తారు. ఇప్పుడు వెంటనే ప్రారంభించబోతున్నారు. అందుకని మన్మోహన్, నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా? వాసుదేవ, ఇంక నువ్వు ప్రారంభించు. మాస్టర్ గారు ఆశీస్సులు. వాసుదేవ. శ్రీ గురుభ్యో నమః. నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి మా ఈవీఎం ఆచార్య గారు ట్రీట్ చేసిన కేసెస్ అండి. అందులో ఒక కేసు లేడీ ఏజ్డ్ అబౌట్ 44 years అనమాట. బుజ్జిగారు డిస్పెన్సరీకి వచ్చారు. తను చిన్నప్పటి నుంచి కూడా ఎపిలెప్సీతో సఫర్ అవుతున్నారు. ప్రజెంట్ ఉన్న కండిషన్ ఏంటంటే ఫిట్స్, ప్రతి ఒక్క ఫిజికల్ స్ట్రెయిన్కి కానీ, ఇలా ఏదైనా చదువుతున్నా, సన్లైట్కి ఎక్స్పోజ్ అయినా, లేకుంటే కుకింగ్ అప్పుడు ఆ వేడికి తగిలినా కూడా ఫిట్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట. ఆ ఫిట్ వచ్చే ముందు ఏంటంటే బాడీ మొత్తం హార్డ్గా అయిపోయి, తర్వాత డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్, అంటే కళ్ళ నుంచి విపరీతమైన లాగుడు ఉంటుంది, పెయిన్ ఉంటుంది. పెయిన్ వచ్చేసి ఆ ప్రెషర్కి తన కళ్ళు మూసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత ఆ సమయంలో చల్లగా ఏదన్నా వాటర్ ఉంటే ఆ వాటర్ తల మీద పోసేసుకుంటుంది అనమాట. ఆ ఫిట్ వచ్చినప్పుడు అన్కాన్షియస్ అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ గ్రిప్ ఉండదు అనమాట. ఏదన్నా పట్టుకున్నా కూడా అది జారిపోతూ ఉంటుంది అనమాట. ఫిట్ తగ్గిపోయిన తర్వాత 30 minutes తర్వాత కాన్షియస్ లోకి వస్తారు. కానీ ఆ కాన్షియస్ వచ్చిన తర్వాత ఏంటంటే రైట్ సైడ్ ఆఫ్ ది హెడ్ బాగా విపరీతమైన పెయిన్ ఉంటుంది అనమాట. తర్వాత బాడీ మొత్తం ట్రెంబ్లింగ్ ఉంటుంది అనమాట. తర్వాత తిని ఏంటంటే బుజ్జిగారి దగ్గరకు వచ్చే ముందే కొన్ని చోట్ల హోమియో మెడిసిన్స్ వాడున్నారనమాట. అంటే తన బాడీలో నుంచి విపరీతమైన, అంటే ఫిట్ వచ్చే ముందు విపరీతమైన వేడి ఆవిర్లు వస్తుంది అనమాట. ఆ ఆవిర్లు వస్తున్న ఇండికేషన్ అప్పుడే ఆమె ఏం చేసేదంటే స్టిమిసిఫ్యూగా 200 అనేది 3 to 4 doses, 5 doses కూడా వేసేసుకునేది అనమాట. అలా వేసుకుంటే ఫిట్ వచ్చిన సివియారిటీ ఆఫ్ ది ఫిట్ ఎక్కువగా ఉండేది కాదనమాట. తక్కువ డ్యూరేషన్లోనే తగ్గిపోవటం కానీ, సివియర్గా రాకపోవడం కానీ అలా ఉండేది అనమాట. యూజువలీ ఇది మోషన్కి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే పులుపుగా తిన్నా కూడా ఫిట్ వచ్చేసేది. కొన్నిసార్లు ఇండైజెషన్తో సఫర్ అయ్యేవారు. ఆ ఇండైజెషన్ ఉన్నప్పుడు కూడా ఫిట్ వచ్చేది అనమాట. తర్వాత పీరియడ్స్కి ముందు, పీరియడ్స్ సమయంలో, పీరియడ్స్ తర్వాత కూడా ఫిట్ వచ్చేది. తర్వాత తనకి ఏంటంటే ఈ ఫిట్స్ అన్నవి, అంటే స్టార్టింగ్లో ఫిట్స్ అన్నవి ఎపిలెప్సీ టైప్లో కాకుండా 13th year నుంచే స్టార్ట్ అయ్యేది అనమాట. ఎలా స్టార్ట్ అయ్యేదంటే వన్స్ ఇన్ ఎ ఇయర్ స్లైట్గా వర్టిగో టైప్లో ఉండేది. తర్వాత గ్రాడ్యువల్గా ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీలో, లెఫ్ట్ హ్యాండ్లో ఏంటంటే ఫింగర్స్ నుంచి పై వరకు, షోల్డర్స్ వరకు తిమ్మిరెక్కుతూ వచ్చేదన్నమాట. ఆ తిమ్మిరెక్కడము దాంతో నుంచి ఏంటంటే ఏదైనా పట్టుకున్నా కూడా వస్తువులు అవి జారిపోయి కింద పడిపోయాయి. ఆ తర్వాత లెఫ్ట్ లెగ్ ఇన్వాల్వ్ అయింది, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హోల్ బాడీ ఇన్వాల్వ్ అయింది. తర్వాత లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది థ్రోట్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఆ ఇన్వాల్వ్ అవడమే కాకుండా ఏమైపోయిందంటే మింగేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అంటే ఏదన్నా తాగాలన్నా, తినాలన్నా కూడా చోకింగ్ వచ్చేసి, అంటే పొరపోయినట్లు వచ్చేసి ఇబ్బంది పడేదన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం 1.5 hours అట్లా ఉండి సఫర్ అయ్యి తగ్గిపోయేది అనమాట. ఆ తర్వాత ఈ యాక్చువల్గా ఇప్పుడు పడుతున్న ఫిట్స్ అన్నవి 1998 నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. ఆ టైంలో అలోపతిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈవిడ ఇంకా 3 months కంటే ఎక్కువగా బతకరండి, చనిపోతుంది అనేసి డిక్లరేషన్ ఇచ్చేశారు. ఆ సమయంలో విపరీతమైన వీక్నెస్ ఉండేది. అప్పుడు తను ఇంకో చోట హోమియో మెడిసిన్ స్టార్ట్ చేశారు. యూజువలీ సిమిసిఫ్యూగా ఎక్కువగా వాడారు. దాంతోపాటు చాలా మెడిసిన్స్ వాడారు, కానీ అన్ని మెడిసిన్స్ ఏం వాడారు అనేది క్లియర్ కట్గా తను చెప్పలేకపోయారనమాట ఆ టైంలో. యూజువలీ రెగ్యులర్గా మటుకు బైకో 16 అన్నది, అంటే కాంబినేషన్ ఆఫ్ CP6X, FP6X, FP3X,
KP3X, MP3X, NM3X అన్నది రెగ్యులర్గా వాడుతూ ఉండేవారు. తనకి ఈ డైజెషన్ అనేది 5 years నుంచి డైజెషన్ సరిగా లేదు. ఈ స్పైసీగా తిన్నా, కొద్దిగా ఎక్కువగా పప్పు కానీ ఇలాంటి దాల్కి సంబంధించిన వస్తువులు ఏమన్నా తీసుకున్నా కూడా ఈ ఇండైజెషన్ వల్ల ఫిట్ వచ్చేసేది అనమాట. అందుకు ఆ ఫిట్ రాకుండా ఇండైజెషన్ సమయంలో ఏం చేసేవారంటే వెంటనే డైజిన్ టాబ్లెట్స్ వేసుకోవడం కానీ, సిమిసిఫ్యూగా వేయడం కానీ చేసేవారు అనమాట. బాడీలో నుంచి విపరీతంగా హాట్ ఫ్లషెస్ ఒకటి వస్తూ ఉండేవి. అంటే ఈ ఫ్లషెస్ వచ్చినప్పుడు ఫిట్ వస్తుందేమో అన్న ఫీలింగ్ ఏమాత్రం కొద్దిగా అనుమానం ఉన్నా వెంటనే సిమిసిఫ్యూగా 200 వేసేసేవారు. అలా కాబట్టి రోజుకు 3 to 4 times 5 times వేసేవారు. తిను ఈ హోమియో మెడిసిన్స్ వాడక మునుపు 4 to 5 days ముందు నుంచి పీరియడ్స్కి బర్నింగ్ మిక్చురేషన్తో సఫర్ అయ్యేవారు. కానీ హోమియో మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ కంప్లైంట్ కంప్లీట్గా పోయిందనమాట. తర్వాత స్వెట్ అన్నది ఎక్కువగా తలలో పట్టేది కానీ చాలా స్కాంటీగా ఉండేది. విపరీతమైన స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట. కూల్ అట్మాస్ఫియర్ అంటే చాలా ఇష్టము. కానీ బాడీ మటుకు విపరీతంగా వామ్గా ఉండేది. స్లీప్ సరిగా పట్టేది కాదు. చాలా వరకు తగ్గిపోయింది. 10 yearsగా బాగా తగ్గిందనమాట. తర్వాత మామూలుగా కళలు ఏమన్నా వచ్చినా కూడా నిద్రలో డైలీ యాక్టివిటీస్కి సంబంధించినవి వస్తాయి తప్ప అన్నీ రావు. తర్వాత ఈ ఫిట్ అనేది ఈవెన్ యోగా చేసినా కానీ మెడిటేషన్ చేసినా కూడా ఫిట్స్ అనేవి వచ్చేవి. తను 8th classలో ఉన్నప్పుడే తను ఒక గురువు గారి దగ్గర ఇనిషియేషన్ తీసుకొని మంత్ర చాంటింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. మెన్సెస్ యూజువలీ రెగ్యులర్గా వస్తాయి, 25 days once వస్తుంది. 4 years బ్యాకే తను ఇండ్యూస్డ్ అబార్షన్ చేయించుకుంది. ఒక డాటర్ ఉంది. తను షీఈ్ హెల్దీ. తినేంటంటే చాలా లోక్వేషియస్, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఈ కేస్ రైటింగ్ చేసే ఆయన ఏంటంటే ప్రతి క్వశ్చన్ ఏదైనా మనం క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఎలాబొరేటెడ్గా చెప్తున్నది, ఎక్కడ ఆపట్లేదని చెప్పి రాస్తారనమాట. తన అబ్జర్వేషన్ దీంట్లో రాశారనమాట. తర్వాత అతను ఈజీగా ఫ్రీగా ప్రతి ఒక్కరితోనూ కలిసిపోతుంది. ఒకసారి రిలేటివ్స్ మ్యారేజ్ దీంట్లో వాళ్ళ హస్బెండ్ని చూసి ఎప్పటికైనా కూడా తన్నే వివాహం చేసుకోవాలని అనుకున్నారనమాట. అనుకొని ప్రపోజల్ వెళ్ళి ఆయన అడిగితే తను రిజెక్ట్ చేస్తే ఎటు తిరిగి నేను ఆయన్నే పెళ్లి చేసుకోవాలని చెప్పి చాలా ప్రేయర్స్ చేసింది అనమాట. తర్వాత ఆ వివాహం అయింది. దాని తర్వాత వివాహం అయిన తర్వాత తను ఏమని కంప్లైంట్ చేస్తున్నా అంటే తను చాలా సెల్ఫిష్గా ఉంటారు అనేసి అన్నారనమాట. ఆయనేమో ఢిల్లీలో ఉండేవాళ్ళు, వీళ్ళు వైజాగ్లో ఉండేవాళ్ళు. 1997లో తిను ఢిల్లీ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 3 months తర్వాత ఎందుకో సడన్గా వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో కొన్ని గొడవలు జరిగాయి అనమాట. డిస్టర్బెన్సెస్ జరగడం వల్ల తను వచ్చేసిన తర్వాత తను ఆయనతో సపరేట్ అయిపోయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంటున్నది. ఈ ఇష్యూ జరిగిన తర్వాత నుంచి ఏంటంటే తను ఏ పని చేయాలన్నా, ఈ డిప్రెసివ్ మూడ్ వల్ల ఏ పని చేయాలన్నా కూడా చాలా స్లోగా చేయటము, విపరీతమైన తొందరగా కోపం రావడము, ఆ కోపంలో గట్టిగా అరవడము కూడా ఉండేదన్నమాట. తర్వాత బుజ్జి గారు ఏం చేశారంటే 14th of February 2011 తను బుజ్జిగారి దగ్గరకు వచ్చారు. బుజ్జిగారు హయోస్యామస్ 200తో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ అది March 30th మళ్ళీ దాన్ని రిపీట్ చేశారు. మళ్ళీ 7th of June మళ్ళీ హయోస్యామస్ 200 మళ్ళీ ఇచ్చారనమాట. 7th June వచ్చే ముందు May 10th ఫిట్ వచ్చిందనమాట. మళ్ళీ 5th of September బుజ్జిగారు హయోస్యామస్ 1M ఇచ్చారు. తర్వాత 18th October తను ఏంటంటే పాదాలకి టోస్ దగ్గర కాల్చుకొని విపరీతంగా పెద్ద బబ్బా అయిపోయి అది పుండుగా తయారవడం వల్ల హైపరికమ్ 1M హైపరికమ్ 10M October 31st హైపరికమ్ 10M వేయడంతో అది హీల్ అయిపోయింది. తర్వాత 3rd November మళ్ళీ హయోస్యామస్ 1M ఇచ్చారు. తర్వాత 2012 May 8th మళ్ళీ హయోస్యామస్ 1M మళ్ళీ రిపీట్ చేశారు. 31st of May అదే నెలలో విపరీతంగా మెనరేజియాతో వస్తే ఫెరమెట్ 30 ఇవ్వడంతో తగ్గిందనమాట. 2nd July 2011 మళ్ళీ హయోస్యామస్ 1M ఇచ్చారు. August 21st మళ్ళీ హయోస్యామస్ 1M ఇచ్చారు. మళ్ళీ November 7th
తను ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పన్నారు అనమాట. తర్వాత 2nd of 2000 అదే 11th February of 2013న బుజ్జి గారు హయోస్యామస్ 1M మళ్ళీ రిపీట్ చేశారనమాట. ఈ రిపీట్ చేసే ముందు ఆమె చెప్పిన కంప్లైంట్ ఏంటంటే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పన్నారనమాట. 14th Marchలో మళ్ళా ఫిట్స్ వచ్చాయి. ఎందుకంటే తను విపరీతమైన మెంటల్ టెన్షన్తో ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే డాటరు ఇంకో చోట వేరే చోట ఉంటున్నది అనమాట. తను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికి దూరంగా ఉండడం వల్ల తను మెంటల్ టెన్షన్తో ఫిట్స్ వస్తున్నాయని తెలిసి బుజ్జి గారు హయోస్యామస్ 10M ఇచ్చారనమాట. తను ఇదే ట్రీట్మెంట్ను డిసెంబర్ వరకు కంటిన్యూ చేసి ఆ తర్వాత స్టాప్ చేశారు. ఇందులో మనకు కనపడేది ఏంటంటే హయోస్యామస్ ఎందుకు ఇచ్చారన్నది. హయోస్యామస్ మనకు మామూలు యూజువల్గా కన్వల్షన్స్ ఇస్తారు, హిస్టరికల్ కండిషన్స్ లో ఇస్తారు అన్నది మనకు తెలుసు. కానీ ఇక్కడ హయోస్యామస్ ఏంటంటే మెయిన్ ఈ కన్వల్షన్స్, ట్రెంబ్లింగ్, క్వియరింగ్, హిస్టరికల్ కండిషన్స్ లో వస్తుంది. యూజువలీ ఏంటంటే ఈ మెన్స్ట్రువల్ పీరియడ్ లో బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ మెన్సెస్ లో కూడా హయోస్యామస్ 200 అనేది బాగా ఇండికేట్ అవుతుంది. తర్వాత ఈ కంప్లైంట్స్ ఏంటంటే మన నర్వస్ పీపుల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇల్ బ్యాలెన్స్డ్ అంటే దాంట్లో ఇల్ బ్యాలెన్స్డ్ ఎమోషనల్ సబ్జెక్ట్స్ లో ఎక్కువగా కనపడుతుంది. గ్రేట్ ఎమోషన్ అంటే వాళ్ళు ఏదైనా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు విపరీతమైన ఎమోషన్తో డిస్క్రైబింగ్ ఉంటుంది అనమాట, ఏదైనా చెప్పాలన్నా కూడా. ఇవన్నీ మనం మనకు మన బుక్స్ లో ఇచ్చినదే అనమాట మెయిన్. తర్వాత ఈ కన్వల్షన్స్ అనేవి మెయిన్ ఫ్లైట్ వల్ల వస్తుంది, ఓవర్ వర్క్ వల్ల వస్తుంది. తర్వాత ఎక్కువగా బుక్స్ చదువుతున్నా కానీ ఏదన్నా హెవీగా స్ట్రెయిన్ అయిన వాళ్ళల్లో కూడా వస్తుంది అనమాట. ఆఫ్టర్ ఏ మీల్ కూడా ఎక్కువగా కనపడుతుంది. మనం దీంట్లో అబ్జర్వ్ చేస్తే మనకి 1998 నుంచి ఫిట్స్ ఎక్కువైనాయి అన్నది తెలుస్తున్నది అనమాట. 1997లో తను హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత డిప్రెషన్ అవ్వడం వల్ల తనకి ఫిట్స్ అన్నవి అంటే ఎక్కువగా రావటం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. మనకు ఈకే గారు ఇచ్చిన నోట్స్ లో ఏమని ఇచ్చారంటే కాజేషన్ ఫర్ హయోస్యామస్ లో వచ్చేసి సడన్ ఫ్లైట్ ఒకటి, అన్ఫార్చునేట్ లవ్ స్టోరీస్ అని చెప్పన్నారు. అంటే తను మ్యారేజ్ కి ముందు ఎక్కువగా తన ఇష్టపడి తర్వాత పెళ్లి చేసుకోవడము, తర్వాత దాని నుంచి డిపార్ట్ అయ్యి సపరేట్ అవ్వడము, ఇవన్నీ కూడా అన్ఫార్చునేట్ గా తన మీద ప్రెషర్ పడడం అన్నది ఎక్కువగా ఉంది. ఆ కాజేషన్ కూడా హయోస్యామస్ ఒకటి ఇండికేట్ అవుతుంది. తర్వాత మనం ఆవిడ చెప్పిన సిమ్టమ్స్ లో మనం చూసుకుంటే ఏంటంటే తనకి ఏ కొద్దిగా ఎమోషనల్ గా ఫీల్ అయినా, తర్వాత తినేటప్పుడు వచ్చేది, ఫిజికల్ గా ఉన్నప్పుడు, తర్వాత చదివేటప్పుడు వచ్చేది, సన్లైట్కి వచ్చేది, ఇండైజేషన్ అప్పుడు వచ్చేది, అంటే ప్రతి ఒక్క దీనికి కూడా ఫిట్ అనేది వచ్చేది. తర్వాత ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే చాలా ఎలాబొరేటెడ్ గా, అన్కంట్రోలబుల్ గా, అంటే వీళ్ళ హయోస్యామస్ లో ఏంటంటే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్ కట్ గా ఒక పాయింట్ కి రాలేరనమాట. ఆ ఎక్స్ప్లెనేషన్ మటుకు పోతూ ఉంటుంది కానీ ఆ పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది చేయలేరు. అది దీని తర్వాత నుంచే మనకి ఈ ఫిట్స్ 1998 నుంచి ఎక్కువ అయ్యాయి అనమాట. అది ఇప్పుడు మనం తీసుకుంటే దీంట్లో అన్నిట్లో కూడా దాని తర్వాత నుంచే మనకు ఇంప్రూవ్మెంట్ కనపడుతూ ఉంటుంది. కాబట్టి హయోస్యామస్ 1M 200తో స్టార్ట్ చేసిన ఆయన అదే డ్రగ్ ని, అంటే చదివే కేసులో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దాంట్లో మనము ఏ పాయింట్ తీసుకోవాలి, ఏ పాయింట్ బేసిస్ మీద మనం డ్రగ్ ఇవ్వాలి, ఇవి మనం ఫస్ట్ ఆలోచించుకొని వేయాలి. అంటే మనకు బుజ్జి గారు చెప్తూ ఉంటారు కదండి, మనం డ్రగ్ వేసే ముందు ఫస్ట్ ఆలోచించుకొని డ్రగ్ వేయాలి. డ్రగ్ వేసిన తర్వాత ఆలోచించకూడదు. అంటే అయ్యో మనం ఈ డ్రగ్ బదులు ఈ డ్రగ్ వేసామే అన్నది మనం ఫీల్ అవ్వకూడదు. వేసిన తర్వాత అనకూడదు. వేసే ముందే మనం ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా వేయాలి. వేసిన తర్వాత ఆ డ్రగ్ మీద నిలబడాలి. మనం ఈ కేసులో అబ్జర్వ్ చేస్తే ఆయన హయోస్యామస్ 200 నుంచి 10M వరకు కూడా ఆ డ్రగ్ మీద ఉన్నారు తప్ప డ్రగ్ డివియేట్ అవ్వలేదు. మధ్యలో ఫెర్రమెట్ కానీ ఏదైనా వేసిన, హైపరికం వేసినా కానీ అది అక్యూట్ కంప్లైంట్స్ కే వేశారు కానీ కాన్స్టిట్యూషనల్ గా ట్రీట్మెంట్ లో ఎక్కడ ఆయన డివియేట్ అవ్వలేదు. దాని మీదనే ఉండి దీంతోనే హయోస్యామస్ 10M వేసే లోపల ఆవిడకి మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ఫిట్స్ రావడం అనేది తగ్గుతూ వచ్చింది అనమాట. ఇది మెయిన్ ఒక కేసు అండి. నెక్స్ట్ కేసు వచ్చేసి ఆ మ్యాన్ ఏజ్ అబౌట్ 25 years, అంటే ఒక 25 years మ్యాన్ వచ్చారు బుజ్జిగా డిస్పెన్సరీకి వచ్చారనమాట. తను ఏంటంటే 12th year లో ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు, హిప్ జాయింట్ పెయిన్ ఒకటి ఉండేది,
అలాంగ్ విత్ దట్ పెయిన్, వర్టిగో, హెడేక్ ఉండేవన్నమాట. సెకండ్ అట్ ది ఏజ్ ఆఫ్ హిస్ 2 years అంటే ఏకేటీ ట్రీట్మెంట్స్ లో ఉన్నారనమాట. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి డన్ పోస్ట్ ఏఎస్డి అంటే ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ కి ఆయన ట్రీట్మెంట్ సర్జరీ తీసుకున్నారనమాట. క్లోజర్ ఇన్ 2 layers డ్యూరింగ్ December 27th of 1998. ఇన్ మొదట్లో ఏంటంటే అది జరగక ముందు తను ఏదైనా పడుకోవాలనుకుంటే మటుకు కంపల్సరిగా ఎత్తులో దిండు పెట్టుకొని కానీ పడుకోలేకపోయేవారు. అలా కాకుండా ఫ్లాట్ గా పడుకుంటే ఊపిరాడక తల తిరిగేసి వెంటనే లేచి కూర్చుండేవాళ్ళు అనమాట. ఇట్లా హార్డ్ సర్ఫేసెస్ మీద తను కూర్చోలేడు. కూర్చోవటం వల్ల ఏంటంటే హిప్స్ లో విపరీతమైన పెయిన్, లంబార్ పెయిన్ వచ్చేసి లెఫ్ట్ హైపోకాండ్రిక్ రీజన్ లో పెయిన్ వచ్చేసేది అనమాట. తర్వాత 1 month నుంచి గ్రాడ్యువల్ గా ఫింగర్స్ లో క్రాంప్స్ రావడం మొదలుపెట్టాయి. తర్వాత అపిటైట్ మటుకు చాలా బాగుండేది, కానీ ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుందంటే కడుపు నొప్పిను, ఆయాసం వచ్చేది. డైజెషన్ మటుకు బాగుండేది, కానీ ఉదయం పూటను సాయంత్రం అయ్యేసరికి నోటి నుండి దుర్వాసన ఎక్కువగా వచ్చేది. బవెల్స్ రెగ్యులర్ గా ఉండేది. జర్నీకి ముందు ఏదైనా చిన్న గొడవలు ఎక్కడైనా జరుగుతున్నా, పక్కనే జరుగుతున్నా కూడా విపరీతమైన టెన్షన్, యాంగ్జైటీ వచ్చేసి వెంటనే మోషన్కి వెళ్ళిపోవాల్సి వచ్చేది. కొన్నిసార్లు అయ్యేది, అవ్వకపోయినా కూడా ఆ అర్జీ విపరీతంగా ఉండేదన్నమాట. తనకి హాట్ వెదర్ అంటే ఇష్టం. అంత హాట్ వెదర్ ఉన్నా కూడా ఫ్యాన్ మటుకు ఉండాలి, ఫ్యాన్ లేకుండా మటుకు ఉండలేడు. డైలీ మటుకు హాట్ వాటర్ బాత్ కంపల్సరీ తీసుకోవాల్సి వచ్చేది. ఎక్కువగా ఎవరితోనూ కలిసేవాడు కాదు. ఈవెన్ ఇన్ ద హౌస్ కూడా తను అలూఫ్ గా ఉండేవాడు. ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఎక్కువగా కలిసేవారు కాదు. ఎందుకు కలవలేకపోవడం అని అంటే, వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడం కూడా ఇష్టం ఉండేది కాదు. ఆన్సర్ చేయాల్సి వస్తుంది కదా అన్న దీంతో వాళ్ళని ఎవరినైనా కూడా పక్కన అవాయిడ్ చేసేవారు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా, లేకుంటే సినిమాలకు వెళ్ళాలన్నా ఒంటరిగా వెళ్ళేదానికి ప్రిఫర్ చేసేవాడు తప్ప, తను వెళ్ళి కలిసి వెళ్ళాలన్న ఇది ఉండేది కాదు. అందరితో కలిసి వెళ్ళాలన్నది ఉండేది కాదనమాట. తర్వాత చిరాకు, కోపం, ప్రతి చిన్న విషయానికి కూడా చిరాకు, కోపం ఉండేది. ఈ కండిషన్ డెవలప్ అయ్యే కొద్ది ఏమైందంటే మెమరీ బాగా డిక్రీజ్ అయింది. తర్వాత ఎక్కువగా ఆలోచనలు ఫ్యూచర్ గురించి, అంటే రేపు పొద్దున ఎలా ఉంటుంది అనేది ఎక్కువగా ఉండేది. 2008 October 17th ఇకో చేయిస్తే, ఇకోలో ఏమని వచ్చిందంటే పోస్ట్ ఏఎస్డి క్లోజర్, రొమాటిక్ హార్ట్ డిసీజ్, సివియర్ మైట్రల్ రీగర్జిటేషన్, aneurysmal left atrium, pulmonary hypertension, severe tricuspid regurgitation, right ventricular dysfunction అని చెప్పన్నారనమాట. ఆ ఎకోలో వాళ్ళు ఇచ్చిన ఫైండింగ్స్. మనము ప్రామినెంట్ గా పేషెంట్ ని పైన ఉన్న బట్టలు తీసేసి చూస్తే విజిబుల్ గా హార్ట్ మూమెంట్స్ ఉండేవి. మనకి చూస్తూ ఉన్నప్పుడు బాగా కొట్టుకోవడం అనేది మనకు క్లియర్ గా హార్ట్ రీజియన్ మొత్తం కనపడేది అనమాట. కానీ తనకు ఎటువంటి క్లబ్బింగ్ కానీ, సైనసెస్ అంటే వేళ్ళు బ్లూయిష్ గా టర్న్ అవ్వడం కానీ అదేం లేదు. ఆస్కల్టేట్ చేస్తే మటుకు S1, S2 లో మనకి లౌడ్ మర్మర్స్ ఉండేవి అనమాట ఇన్ పల్మనరీ అండ్ ట్రైకాస్పిడ్ ఏరియాస్. అవి ఏంటి, అక్కడి నుంచి వెనక్కి బ్యాక్ ఆఫ్ ది చెస్ట్ వెనక్కి కూడా బాగా వినపడేది లౌడ్ గా. బ్లడ్ టెస్ట్ ఆ టైంలో చేయించినప్పుడు 10th of October 2008 లో హిమోగ్లోబిన్ 12% ఉంది, ప్యాకెట్ సెల్ వాల్యూమ్ వచ్చేసి 39% ఉంది. కార్డియాలజిస్ట్ ఏమని ఇచ్చారంటే మాక్సిమం లైఫ్ ఉండదండి, నో హోప్ ఫర్ లైఫ్. దానికి అందువల్ల మనం సర్జరీ చేయడం కూడా వేస్ట్, ఈ అబ్బాయికి మెడిసిన్స్ మీదనే ఉంచుతామనేసి తను మెడిసిన్స్ ఇచ్చారనమాట. మన దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ యొక్క వెయిట్ 40 kgs ఉన్నారనమాట. లెనాక్సిన్ 0.5 mg 5 days per week వాడేవారు అనమాట. అమిఫ్రూ 40 mg డయూరిటిక్ అనమాట, అది ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసేవారు. లోజా 25 mg డైలీ వన్స్ వేసేవారు అనమాట. పెనిడ్యూర్ 12 lakhs అనేది 3 weeks ఒకసారి వేసేవారు. బుజ్జి గారు 21st of October 2008 లో డిజిటాలిస్ 32 doses ఇన్ గ్యాప్ ఆఫ్ 7 days ఇచ్చారనమాట. అంటే వీక్లీ వన్స్ 1 dose ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. 12th వచ్చినప్పుడు, November 12th వచ్చినప్పుడు ఆయన మళ్ళా 2 doses డిజిటాలిస్ 30 ఇచ్చారు, విత్ 15 days గ్యాప్ ఇచ్చారనమాట ఈసారి. తర్వాత 10th of December లో డిజిటాలిస్ 200 ఇచ్చారు. మళ్ళా January 7th 2009 ఆయాసం కొద్దిగా బెటర్ గా ఉంది, కానీ వామిటింగ్స్ అవుతున్నాయని వస్తే అది అక్యూట్ కంప్లైంట్ కి ఆయన ఇపికాక్ 30 ఇచ్చేసి 3 weeks తర్వాత ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ డిజిటాలిస్ 200 మళ్ళీ రిపీట్ చేశారనమాట.
23rd మార్చ్న మళ్ళీ డిజిటాలిస్ 200 2 doses 15 days గ్యాప్లో వేసారండి. 19th ఏప్రిల్ ఓల్డ్ యాప్సిస్ ఏదైతే ఉందో అది బర్స్ట్ అయింది. తర్వాత ఇరిటబిలిటీ అనేది ఎక్కువగా ఉందని ఆయన వచ్చారనమాట. దాని బుజ్జి గారు ప్లాస్బో మీదనే ఉంచారు. 16th of July వస్తే బుజ్జి గారు అప్పుడు మళ్ళా దాన్ని లారాసెరసిస్ 200తో స్టార్ట్ చేశారు. కానీ మళ్ళా 3 weeks తర్వాత డిజిటాలిస్ 30 ఇచ్చారు. 24th August మళ్ళా లారాసెరసిస్ 200 ఇచ్చారు. తర్వాత 23rd October మళ్ళా రిపీట్ చేశారు ఆ డ్రగ్ని. మళ్ళా 2010 January 22nd లారాసెరసిస్ 1M ఇచ్చారు. లారాసెరసిస్ 1M ఇచ్చిన తర్వాత బాగా ఇంప్రూవ్మెంట్ చాలా బాగా ఉండింది. దాన్ని మళ్ళా 21st February రిపీట్ చేశారనమాట. మార్చ్ కాదు, ఆ February 21st రిపీట్ చేసింది. 1 year వరకు అది క్యారీ ఆన్ చేసింది. ఆయన ప్లాస్బో మీదనే ఉంచారనమాట. మళ్ళీ 20th January 2012 మళ్ళీ లారాసెరసిస్ 1M ఇచ్చారు. అప్పటి వరకు అది పనిచేసింది, మంచి ఇంప్రూవ్మెంట్ చూపించింది అనమాట. 6th March విపరీతమైన డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్, తర్వాత గాభరా, భయము, తర్వాత పాతవన్నీ తలుచుకొని భయపడ్డము, గుండె దడ, తర్వాత ఈ ఫియర్ కాంప్లెక్స్ ఎక్కువగా కనపడింది అనమాట. అందుకు బుజ్జి గారు ఇగ్నీషియా 200 ఇచ్చారు. ఆ బేసిస్ మీద 2 doses 15 days గ్యాప్లో ఇచ్చారు. 11th of April మళ్ళీ ఇంకో డోసు ఇగ్నీషియా 200 రిపీట్ చేశారు. 2nd June మళ్ళీ ఇంకో డోసు ఇగ్నీషియా 200 వేశారు. 18th July ఇగ్నీషియా 1M వేశారు. ఆ ఇగ్నీషియా 1M 18th July వేసిన తర్వాత మళ్ళీ 6 months వరకు ప్రాబ్లం రాలేదు. మళ్ళీ 24th December లారాసెరసిస్ 1M ఇచ్చారనమాట. తర్వాత 2013 May 12th వచ్చాడనమాట. వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ రిపీట్ చేశారు. అంటే అప్పటి వరకు ఆయన ప్లాస్బో మీదే ఉంచారు ఇంప్రూవ్మెంట్ ఉండడం వల్ల. 12th June చెవిలో నుంచి లిక్విడ్ వాటరీగా యూజ్ అవుతున్నదని చెప్పేసి మళ్ళా బుజ్జి గారి దగ్గరకు వచ్చారనమాట. ఈ కేసులో ఏంటంటే మనకి ఇది పాలియేటివ్ గా మనం ఇవ్వాల్సిన కేసే తప్ప కాన్స్టిట్యూషనల్ గా వెళ్ళేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ హార్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, స్ట్రక్చరల్ డిఫార్మిటీ ఉంది, ప్లస్ అక్కడ తను వాడుతున్నది డిగాక్సిన్ వాడుతున్నారు, అంటే లెనాక్సిన్. ఆ డిగాక్సిన్ వాడుతున్నప్పుడు మనం హార్ట్ ని ఇంప్రూవ్ చేసేదానికి చైనా కానీ అది వేయలేము. ఇక్కడ మనం వేయగలిగింది డిజిటాలిస్ 30. డిజిటాలిస్ తో స్టార్ట్ చేయొచ్చు. అందుకు బుజ్జి గారు దాన్ని డిజిటాలిస్ తో స్టార్ట్ చేశారనమాట. అంటే ఆ డిజిటాలిస్ లో మనకి ఈ ఫియర్ ఆఫ్ సఫకేషన్ ఉంటుంది, పడుకున్నప్పుడు సఫకేషన్ ఉండి లేచేయడము, గుండెలో పట్టేసినట్టు ఉండడము, పల్స్ స్లోగా ఉండడం, ఇంటర్మీడియట్ పల్స్ ఉండడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ డిగాక్సిన్ కి అది సరిపోతుంది కాబట్టి ఆ వాడుతున్న అలోపతిక్ మందులకి దీనికి 2 hours గ్యాప్ లో వాడమని చెప్పారు కాబట్టి ఆయన డిజిటాలిస్ 30తో ఇచ్చారు. డిజిటాలిస్ 30తో స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇవ్వగలిగింది వాల్యుయేషనే కదా, దాంట్లో ఇంప్రూవ్మెంట్ గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతూ వెళ్ళింది. డిజిటాలిస్ నుంచి ఆయన లారాసెరసిస్ కి ఎందుకు చేంజ్ అయ్యారు? లారాసెరసిస్ ఏంటంటే డిజిటాలిస్ తర్వాత, అంటే డిజిటాలిస్ ఎంతవరకు పని చేయగలిగితే దాని తర్వాత లారాసెరసిస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ డిజిటాలిస్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా, అంటే డిగాక్సిన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా కూడా లారాసెరసిస్ అనేది చాలా బాగా పనిచేసి ఆ హార్ట్ కంప్లైంట్ ని తగ్గించి హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. దాంట్లో ఏంటంటే డిఫికల్ట్ బ్రీదింగ్, సఫకేషను, అప్రెషన్ ఆఫ్ ది చెస్ట్, తర్వాత గ్యాస్పింగ్ ఆఫ్ ది హార్ట్, తర్వాత పల్స్ స్లోగా ఉండడము, ఇర్రెగ్యులర్ హార్ట్ బీటు, స్లో పల్స్, ఫ్లటరింగ్ ఆఫ్ ది హార్ట్, వీటన్నిటిలో కూడా మనం లారాసెరసిస్ ఇండికేట్ అవుతుంది. అందుకు ఆయన డిజిటాలిస్ తర్వాత లారాసెరసిస్ 1M వరకు వెళ్ళారు. లారాసెరసిస్ 1M వెళ్ళిన తర్వాత ఆ డిప్రెసివ్ మూడ్ ఆయన ఆ అబ్బాయికి ఉన్నాయి కదా, ఎప్పుడైతే హార్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గి హెల్త్ ఇంప్రూవ్ అయిందో, ఆ కాన్స్టిట్యూషనల్ గా తన సిమ్టమ్స్, అంటే ఆ భయము అవన్నీ చూసుకొని ఆ కాన్స్టిట్యూషనల్ గా ఇగ్నీషియా అనేది వేసుకుంటూ వచ్చారు. ఇగ్నీషియా 1M వరకు వేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ హార్ట్ కొద్దిగా వీక్నెస్ అనేది కనపడిందో, అది మళ్ళీ అక్కడ లారాసెరసిస్ 1M అన్నది మళ్ళీ అక్కడ రిపీట్ చేయాల్సి వచ్చింది. అదే అనమాట దీంట్లో ఈ కేసులో. నెక్స్ట్ కేసు అండి. ఇప్పుడు ఈ కేసెస్లో ఏంటంటే యాంటీ మయాజ్మాటిక్ ట్రీట్మెంట్ ఇంటెన్స్గా చేయడానికి అవకాశం లేదు. అంటే క్యూర్ అయిపోయేటువంటిది
అంటే మయాజం లెవెల్ దాకా కూడా క్యూర్ అవ్వడం అనేటువంటి దానికి అవకాశం కనిపించలేదు. ఎందుకంటే లాంగ్ టైం నుంచి అలోపతిక్ ట్రీట్మెంట్లు ఉన్నటువంటి కేసు, తర్వాత ఫిజికల్గా హార్ట్ ఉన్నటువంటి పార్ట్స్ అవి కూడా డీజనరేషన్ అనేటువంటిది ఎఫెక్ట్ అయినటువంటి కేసు. అది మనం కనుక యాంటీమయాజ్మాటిక్ స్ట్రాంగ్ ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా వైటల్ ఫోర్స్ విత్స్టాండ్ అవ్వదు. కాబట్టి కంప్లీట్గా ఇరాడికేట్ చేసి ఎలిమినేట్ చేసి ఆ కేసు నార్మలైజ్ అయిపోయి పూర్తిగా నార్మల్ అవ్వడం అనేటువంటి దానికి చాలా తక్కువ పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఆ సీక్వెన్స్ ఆఫ్ దీన్ని డిజిటాలిస్ మధ్యలో ఆ సైకలాజికల్ లెవెల్లో ఉన్నటువంటి దాన్ని వచ్చేటువంటి క్లియరెన్స్ ఇగ్నేషియా, ఆ తర్వాత మళ్ళీ లారా సిరాసస్లో తీసుకొచ్చి స్టెబిలైజ్ చేసి దానికి కావాల్సినటువంటిది అంటే మ్యాక్సిమం పాసిబుల్ మనం చేయగలిగినటువంటిది. అయితే ఇందులో ఎక్కడా కూడా యాంటీమయాజ్మాటిక్ ట్రీట్మెంట్ ఆ డ్రగ్స్ తీసుకెళ్ళి వాటిలో హైపోటెన్సీ వేస్తే మాత్రం అది ఫిజికల్ లెవెల్లో అది విత్స్టాండ్ అవ్వదు. కాబట్టి ఆ కేసెస్లో మనం ఫర్దర్ డ్యామేజ్ కాకుండా, అలా అని అలోపతిక్ మెడికేషన్ ఇంటెన్స్ మెడికేషన్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెరిగిపోయినా మిగతా అదర్ ఆర్గన్స్ కూడా తర్వాత గ్రాడ్యువల్గా దెబ్బతినకుండా ఎలా మెయింటైన్ చేయడం వీలుంది అనేటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ కేసు మనకు కనిపిస్తుంది. కంటిన్యూ వాసుదేవ. అనే టైం అయిందండి, 9:56 అయింది. 9:56 ఎంతవరకు నీది? 10:30 అనుకుంటా. ఓకే ఓకే అనేది 10:30 వరకు ఉంది. అందుకే నేను తర్వాత నెక్స్ట్ కేసు వచ్చేసి 3 సంవత్సరాల అబ్బాయిని తీసుకొని వచ్చారండి. ఆ అబ్బాయి వన్ ఆఫ్ ది ట్విన్స్ అన్నమాట. అంటే ఇద్దరు ట్విన్ బేబీస్ లో ఒక అబ్బాయి అన్నమాట. పుట్టినప్పుడు బర్త్ వెయిట్ వచ్చేసి 1 kg ఉండింది. ఇంకో అబ్బాయి వెయిట్ వచ్చేసి 0.5 kgs ఉండింది అనమాట. కానీ ఆ 0.5 అబ్బాయి పుట్టిన తర్వాత చనిపోయాడు. ఈ అబ్బాయిని మటుకు వెంటనే NICUలో పెట్టారనమాట. 2 days తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ ఫీవర్ రావడం వల్ల మళ్ళీ NICUలోకి అడ్మిట్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత తను బయటకు వచ్చేసి ఇప్పుడు 3 years గడిచింది. ఇప్పుడు 3 years వచ్చినా కూడా ఎటువంటి మైల్ స్టోన్స్ జరగలేదన్నమాట. అంటే మెడల్ నిలబెట్టడము, కూర్చోవటము, పాకటము, నడక, మాటలు ఇవన్నీ ఏవి రాలేదన్నమాట. ఆ CTF స్కాన్ తీయించారు 2009 సెప్టెంబర్ 15th చేస్తే అందులో CT స్కాన్ లో వచ్చింది ఏంటంటే సెరెబ్రల్ అట్రోఫీ, గ్రాస్లీ అట్రోఫిక్ సెరెబ్రల్ parenchyma with multiple small pionic cephalic cysts in frontal lobes and papillary thin temporoparietal and occipital parenchyma, gross dilatation of temporal and occipital lobes of the both lateral ventricles with moderately dilated horns of lateral ventricles and third ventricle. Features are sequelae of severe neonatal hypoxic ischemic encephalopathy అని ఇచ్చారనమాట. అయితే ఈ అబ్బాయికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఫ్రీక్వెంట్ గా జలుబు, ఫీవర్స్ ఫ్రీక్వెంట్గా వచ్చేదన్నమాట. ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ కంపల్సరీ ఫీవర్ అనేది వచ్చేది. కానీ ఈ 6 months నుంచి ఏమైందంటే ఆ ఫీవరు, కోల్డ్ అన్నది 10 days వన్స్, 15 days వన్స్ రావడము, అది వచ్చిన తర్వాత 2 to 3 days లాస్ట్ ఉండడం అన్నది ఉండేది. ఈ జలుబు అనేది కొద్దిగా చల్లగాలి తగిలినా కానీ లేదంటే ఏమైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ అట్లా ఏమైనా తీసుకున్నా కూడా వెంటనే జలుబు చేసేది. ఫీవర్ వచ్చినప్పుడు కానీ తల స్నానం ఏదైనా చేయించినప్పుడు ఆల్మోస్ట్ 3 to 4 months వన్స్ తల స్నానం చేసినా కూడా వెంటనే ఫీవర్ వచ్చేదన్నమాట. జలుబు విపరీతమైన తుమ్ములతో వచ్చేది, వాటరీ నాసల్ డిశ్చార్జ్ ఉండేదన్నమాట. ఇది ఎక్కువగా చల్లటి వాతావరణానికి, కూల్ డాంప్ వెదర్ కి ఎక్కువగా ఉండేదన్నమాట. కోల్డ్ వచ్చినప్పుడు కంజెషన్ ఎక్కువగా ఉండి, ఎందుకంటే ఈ నిలబెట్టడం, కూర్చోవడం అవన్నీ ఏం ఉండేవి కాదు కాబట్టి కంజెషన్ ఎక్కువగా ఉండి వామిటింగ్స్ అయిపోయాయి. ఆ వామిటింగ్ లో మొత్తం ఈ ఫ్లమ్ అంతా బయటకు వచ్చేసేది అనమాట. తర్వాత తిను ఎక్కువగా ఫుడ్ బాగా మెత్తగా స్మాష్ చేసి సాఫ్ట్ గా పెడితేనే తినగలిగేవాడు. ఆ తినడం ఏంటి, మాస్టిగేషన్ అంటే నమలడం అన్నది ఉండేది కాదు. ఏది పెట్టినా కూడా వెంటనే మింగేసేవాడు అనమాట. తర్వాత తను ఎక్కువగా కారం గాని అది తినగలిగేవాడు కాదు, కారం తినలేకపోయేవాడు.
స్వీట్స్ అన్న, చాక్లెట్స్ అన్న చాలా ఇష్టం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైనా తింటూ ఉంటే అది చూసినప్పుడు లొట్టలేసేవాడు కానీ నాలుక చప్పరించడం అది ఉండేదన్నమాట. తర్వాత తను తినాలనుకుంటేనే తినేవాడు. తినకూడదని అనుకుంటే మటుకు మనం ఎంత బలవంతం చేసినా కూడా నోరు అస్సలు తెరిచేవాడు కాదనమాట. తనని ఏదన్నా మనం కింద పడుకోబెట్టాలన్నా, నేల మీద పడుకోబెట్టాలన్నా, పరుపు మీద పడుకోబెట్టాలని ట్రై చేసినా విపరీతంగా ఏడ్చేసేవాడు. ఎప్పుడైనా కూడా మదర్స్ ల్యాప్ మీద బోర్ల పడుకుంటేనే ఇష్టపడేవాడనమాట. తర్వాత ఏదన్నా మెడికేషన్ అంటే ఆ టాబ్లెట్ వేస్తేనే పడుకునేవాడు. లేకపోతే పడుకునేవాడు కాదనమాట. తర్వాత తక్కువ సేపు చాలా తక్కువగా ఉండేది నిద్ర. ఆ నిద్ర తక్కువగా ఉండడమే కాకుండా విపరీతంగా ఏడుపుండేది. ఆ ఏడుపు కంటిన్యూయస్‌గా ఉండేది. తర్వాత చిన్న చిన్న శబ్దాలకు గాని, కొద్దిగా ఏదున్నా కూడా విపరీతంగా అంటే ఉలిక్కి పడేవాడనమాట. ఆ తర్వాత ఈ మధ్యనే చిన్న చిన్న సిలబల్స్ అంటే అమ్మ, వద్దు, ఆగు ఇవి చెప్పగలుగుతున్నాడనమాట. నిద్రపోతున్నప్పుడు చిన్న శబ్దాలు జరిగినా పక్కన విపరీతంగా ఉలిక్కి పడ్డము. ఆ ఉలిక్కి పడినప్పుడు ఏమంటే బోత్ లింబ్స్ 2 స్టిఫ్ అయిపోతాయన్నమాట. కాళ్ళు 2 స్టిఫ్ అయిపోయి పెనేసుకుంటాయి. అంటే క్రాస్ లెగ్ అయిపోయి బాడీ వెనక్కి విరుచుకొని చేతులు పైకి ఎత్తేస్తాడనమాట. అంటే బౌ టైప్‌లో ఒపిస్థోటోనస్ అన్నాడు. బౌ టైప్‌లో తను విరుచుకునేవాడనమాట. ఉలిక్కి పడేటప్పుడు విపరీతమైన భయము, యాంగ్జైటీ ఉండిపోయేదన్నమాట. చేతులు పైకి ఎత్తేసేవాడనమాట. తర్వాత తల మీద చెయ్యి అస్సలు పెట్టనిచ్చేవాడు కాదు. తాకనిచ్చేవాడు కాదు. ఈ బాలేనప్పుడు గాని, ఏదైనా ఎక్కువగా ఏడ్చేటప్పుడు గాని విపరీతంగా పాలు తాగేసేవాడనమాట. 4 మంత్స్ నుంచి ఏంటంటే ఈ విధంగా ఉలిక్కిపడి స్టిఫ్‌నెస్ వచ్చినప్పుడు ఎక్కువగా పళ్ళు కొరకటం అనేది ఎక్కువగా ఉండేదన్నమాట దీంట్లో. తను ఈ సాంగ్స్ వినాలన్నా, టీవీ చూడాలన్నా, ఎస్పెషల్లీ మొబైల్ గాని, టీవీలో గాని బాగా ఇష్టపడేవాడు. ఎవరైనా తను చూస్తున్నప్పుడు అడ్డుగా నిలబడితే మటుకు వెంటనే వాళ్ళని పక్కకు వెళ్ళమని ఇచ్చేసేవాడు, లేదా ఏడ్చేసేవాడు. వాళ్ళు వెళ్ళే పక్కకు జరిగేంత వరకు ఏడ్చేసేవాడన్నమాట. తర్వాత ఎత్తుకునేటప్పుడు విపరీతంగా ఏడ్చేసేవాడు. ఎత్తుకున్న తర్వాత మళ్ళా ఏడుపు ఆపేసేవాడన్నమాట. తర్వాత ఈ హెల్త్ బాలేనప్పుడు మటుకు కంటిన్యూయస్‌గా ఏడుపు అనేది ఉండేది. ఆపేవాడు కాదు. ఏమి తినేవాడు కూడా కాదు. ఇది. దీంతో మదర్ అంటే ఫ్యామిలీ హిస్టరీలో వచ్చేంటంటే మదర్ హ్యాడ్ 1 ఎన్‌టీపీ. ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ సూసైడ్ చేసుకున్నారు. ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ వచ్చి డయాబెటిక్ అన్నమాట. లోరిజాల్ 1 టాబ్లెట్ అనేది డైలీ వేస్తూ వస్తున్నారన్నమాట. బుజ్జి గారు ఆ టాబ్లెట్‌ని 2 అవర్స్ గ్యాప్‌లో మన మెడికేషన్‌కి గ్యాప్ ఇచ్చి వాడమని చెప్పారన్నమాట. డిసెంబర్ 2012లో ఆగస్ట్ 24న వచ్చారు బుజ్జి గారి దగ్గరికి. ఆగస్ట్ 24న 2012లో వచ్చారు. బుజ్జి గారు ఏం చేశారంటే బోరాక్స్ 2 డోసెస్ విత్ 15 డేస్ గ్యాప్‌లో ఇచ్చారన్నమాట. బోరాక్స్ 200. మళ్ళా 24th సెప్టెంబర్ వీపింగ్ చాలా ఎక్కువగా ఉండి అసలు పడుకోవట్లేదు అని అంటే బుజ్జి గారు మళ్ళా బోరాక్స్ 2 డోసెస్ 15 డేస్ గ్యాప్‌లో మళ్ళా ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత ఇంప్రూవ్‌మెంట్ కనపడిందన్నమాట. అంటే 11th నవంబర్ వచ్చినప్పుడు స్లైట్ ఇంప్రూవ్‌మెంట్ ఉందండి అని చెప్పన్నారు. అది చూసి ఆయన మళ్ళా బోరాక్స్ 200 మళ్ళా 15 డేస్ గ్యాప్‌లో ఇచ్చారు. ఈచ్ 1 డోస్ అన్నమాట. మళ్ళా 26th ఫిబ్రవరి 2013న వచ్చినప్పుడు బుజ్జి గారు బోరాక్స్ 1M ఇచ్చారన్నమాట. 200 నుంచి 1Mకి వెళ్ళారన్నమాట. ఆగస్ట్ 28న వచ్చినప్పుడు ఏమన్నారంటే వాళ్ళు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళని గుర్తుపట్టగలుగుతున్నాడు. కొద్దిగా మెడ నిలబెట్టగలుగుతున్నారని ఇంప్రూవ్‌మెంట్ చెప్పారన్నమాట. కానీ విపరీతంగా ఏడుస్తున్నాడండి. అస్సలు నిద్రపోవట్లేదు అని అంటే మళ్ళా బుజ్జి గారు బోరాక్స్ 1M అన్నది ఒక డోస్ ఇచ్చి మళ్ళా కెమమిల్లా 6 అనేది డైలీ నైట్ టైము, క్యాలిఫాస్ 6X అనేది డైలీ మార్నింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చాలా మంచి ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. నిద్ర పట్టడం మొదలుపెట్టింది. తర్వాత ఏడుపు కూడా చాలా తగ్గిందన్నమాట. ఈ విధంగా ట్రీట్మెంట్ 1 ఇయర్ జరిగిన తర్వాత వాళ్ళు ఆపేశారు. మనకి ఇక్కడ ఈ కేస్‌లో మనం చూస్తే ఏమైపోతుందంటే హైపాక్సిక్ కండిషన్ ఉంది. ఈ డిలేడ్ మైల్ స్టోన్స్ ఈ విధంగా మనము ఆ కేస్‌లోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఇన్వాల్వ్ అయిపోయి మనకు బెరేటా కార్బో అగర్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం మనం. కానీ ఇక్కడ ఇచ్చిన మెయిన్ సిమ్టమ్ మనకు అంటే కేసు చదివేటప్పుడు మనం చూడాల్సింది ఎత్తుకునేటప్పుడు ఏడ్చేసేవాడు, ఎత్తుకున్న తర్వాత ఏడుపు ఆపేది. మనం పక్కన పడుకోబెట్టాలన్నా కింద నేల మీద గాని, పరుపు మీద గాని పడుకోబెట్టే ముందు ఏడ్చేసేవాడు విపరీతంగా అని మనకు సిమ్టమ్స్‌లో ఉంది. ప్లస్ ఇంకో సిమ్టమ్
వచ్చేసి స్టార్ట్లింగ్, అంటే ఏ చిన్న శబ్దం అయినా కానీ లేకుంటే ఎక్కువ సౌండ్ కానీ ఏదైనా అయినా కూడా ఉలిక్కి పడటము, విరుచుకోవటం అన్నది కూడా ఉందన్నమాట. ఈ సిమ్టమ్స్ బేసిస్ మీద బుజ్జి గారు బోరాక్స్ అనేది ఇచ్చారనమాట. ఆ బోరాక్స్ లో మనం డ్రగ్ చూస్తే చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, ఫ్రిడ్జిటీ ఉంటుంది, తర్వాత యాంగ్షియస్, చిన్న చిన్న ట్రిఫిల్స్ కూడా విపరీతంగా యాంగ్షియస్ అయిపోతాడు, అప్వర్డ్ డౌన్వర్డ్ మూవ్మెంట్ కి చాలా యాంగ్జైటీ వస్తుంది, సౌండ్స్ కి బాగా ఉలిక్కి పడతాడు. మనము ఆ బేసిస్ మీద బుజ్జి గారు బోరాక్స్ అనేది ఇచ్చారు. కానీ ఇక్కడ ఇది చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఇది చాలా చిన్న డ్రగ్ కదా, ఏం పని చేస్తుంది అనేసి అనిపిస్తుంది. కానీ మనకు ఈ కేసులో ఏం ఇండికేట్ అయిందో ఆ డ్రగ్, అది చిన్నదా పెద్దదా అని కదా, ఆ ఇండికేట్ అయిన డ్రగ్ వేసినప్పుడు మనకు ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ మియాస్మాటిక్ గానే వేయాలి, వేస్తేనే ఇంప్రూవ్మెంట్ అనేది కాదు, ఇది వచ్చిన తర్వాత, ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత దాని బేసిస్ మీద మళ్ళీ నెక్స్ట్ కండిషన్ కి మనం వెళ్ళొచ్చు అనమాట. అంటే ప్రతి పాయింట్ మనం ఎంత జాగ్రత్తగా ఎలిసిట్ చేయాలనేది మనకు, నేను ఈ కేసు ద్వారా నేను తెలుసుకున్నాను అనమాట. అంటే ఆ డౌన్వర్డ్ మూవ్మెంట్ అనేది ఆ బోరాక్స్ లో ఉంటుంది అన్నది మనకి తెలుసు. కానీ ప్లస్ ఇక్కడ మనకు ఇంకో పాయింట్ కూడా ఉంది, బోరాక్స్ లో నోటి పుండు ఇది ఉంటుందని, తను ఎక్కువ కారం తినలేడు, ప్లస్ తినడం కూడా ఏంటి, నోట్లో పెట్టంగానే మింగేయడమే ఉంటుంది తప్ప నమిలి మింగడం అనేది లేదు. అంటే ఆ లోపల నోటి పుండు కూడా, అంటే తను చెప్పలేడు కాబట్టి మనకు తెలియదు, కానీ ఆ సిమ్టమ్ లో ఏంటి, కారం తినలేకపోవడము, నోట్లో పెట్టిన వెంటనే మింగేయడం అన్నది, అంటే అక్కడ నోటి పుండు కూడా ఉండొచ్చు అనేది మనం ఎలిసిట్ చేయొచ్చు ఆ పాయింట్ బట్టి. అంటే ఈ సిమ్టమ్స్ అన్ని కూడా మనకు బోరాక్స్ ఇండికేట్ అవుతున్నది ఈ కేసులో మనకి. ఈ బేసిస్ మీద బోరాక్స్ బుజ్జి గారు వేశారన్నమాట. తర్వాత నెక్స్ట్ కేసు వచ్చేసి, అంటే ఇక్కడ ఇందులో ట్రీట్మెంట్, క్రానిక్ ట్రీట్మెంట్ లో ఉన్న ఎక్కడన్నా కూడా డిపెండ్ అవ్వాల్సిన టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేటువంటిది, ఆ ఉన్నటువంటి ఎప్పటికప్పుడు మనం సిమ్టమ్స్ని రివ్యూ చేసుకుని, అందులో ముఖ్యంగా మనం క్రానిక్ ట్రీట్మెంట్లో మనకి బాగా టైం ఉంటుంది కాబట్టి, ఎమర్జెన్సీ కాదు కాబట్టి, ఆ సిమ్టమ్స్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని ఆ టోటాలిటీ ఇలా మెయింటైన్ అవుతుందా, లేకపోతే టోటాలిటీ మారి ఇంకొక ఇండికేట్ అవుతుందా అనేటువంటిది చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా క్రానిక్ కేసెస్ ట్రీట్మెంట్లో అవసరమైనటువంటిది. అందులో ఈ కేసు, ఇలాంటి కేసుల్లో ఒక పక్కన ఎలోపతిక్ డ్రగ్ రోజు పడుతూ ఉంటుంది, దాన్ని చూసుకుంటూ దీన్ని చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటి చాలా గ్రాడ్యువల్గా వెళ్ళాల్సిన ప్రాసెస్. అందుకని ఇక్కడ మనం సాధారణంగా ఏంటంటే డ్రగ్స్ అనేటువంటి సెలక్షన్లో డివియేషన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎపిలెప్సీ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకున్నాం అంటే డివియేట్ అయిపోతాం. అదే ఈ సెరిబ్రల్ దీని గురించి అనుకున్నట్టయితే డివియేట్ అయిపోతాం. అందుకని ఎప్పటికప్పుడు ఆ సిమ్టమ్స్, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేటువంటి దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టుకుంటూ వెళ్ళాలనేటువంటిది ఇలాంటి కేసులో మనకు తెలుస్తుంది. ఓకే, ప్రొసీడ్. వాసుదేవ్. తర్వాత నెక్స్ట్ కేసు వచ్చేసి 50 years ఏజ్డ్ మ్యాన్ అన్నమాట. తను వచ్చిన కంప్లైంట్ చేసిన సిమ్టమ్స్ ఏంటంటే 11 సంవత్సరాలుగా బొంగురుగా వాయిస్ వస్తున్నది అనమాట, వాయిస్ హోర్స్నెస్ తో సఫర్ అవుతున్నాడు అనమాట, వాయిస్ బాగా తగ్గిందనమాట. హోమియో మెడిసిన్స్ వాడిన తర్వాత స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంది. 2 to 3 years గా ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ హోమియో వాడుతున్నాడు అనమాట. అంటే 1998 నుంచి 1999 మధ్యలో ఈ ప్రాబ్లం ఎక్కువగా కనబడింది. ఎక్కువగా తను కొద్దిగా అంటే 6 to 7 hours కంటిన్యూస్ గా మాట్లాడినా కూడా గొంతు నొప్పి వచ్చేసేది. ఉదయము మధ్యాహ్నం పూట తనకి గొంతు నొప్పి కానీ అటువంటి కంప్లైంట్స్ ఏమి ఉండేవి కాదు. అది ఎక్కువగా వోకల్ కార్డ్స్, అంటే ఎక్కువగా మాట్లాడడం వల్ల గొంతు నొప్పి అనేది వచ్చేది అనమాట. జలుబు తుమ్ములు చేసినప్పుడు కూడా గొంతు బొంగురు పోయేది. జలుబు దగ్గు ఎక్కువగా వాతావరణం మారినప్పుడు కానీ, లేదంటే తను ట్రావెలింగ్ లో అంటే ట్రావెలింగ్ బై స్కూటర్ కానీ, బస్ కానీ, కార్ కానీ ఏది వెళ్ళినా కూడా గాలి తగిలినప్పుడు కూడా వెంటనే ఆ ఎక్స్పోజర్ కూడా ఈ జలుబు దగ్గు వల్ల గొంతు నొప్పి వచ్చేసేది అనమాట. ఈ గొంతు నొప్పి ఎక్కువగా స్ట్రెయిన్ అయినా, అంటే ఎక్కువగా గట్టిగా మాట్లాడినా, లేదంటే ఎవరితోనో ఆర్గ్యూ చేసిన, అంటే ఆర్గ్యుమెంట్ లో వాయిస్ గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది కదా, అలా ఎక్కువగా మాట్లాడినా కూడా
వెంటనే తనకి గొంతు బొంగురు పోయేదన్నమాట. ఈ కండిషన్స్‌తో ఈఎన్‌టీ డాక్టర్ దగ్గరికి వెళ్లారన్నమాట. ఈఎన్‌టీ డాక్టర్ గారు మొత్తం ఎగ్జామిన్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, యెల్లో గ్రే మాస్ ఒకటి లెఫ్ట్ వోకల్ కార్డ్ మీద ఉంది. అది సర్జరీ చేయాలని చెప్పన్నారన్నమాట. తనకి ఆ సర్జరీ చేసుకునేదానికి సుముఖంగా లేరన్నమాట. 2000లో థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తను అలోపతిక్ మెడిసిన్స్ వాడారన్నమాట. అది టెంపరరీగా రిలీఫ్ వచ్చినా ఎక్కువ కాలం నిలబడలేదు. ఆ తర్వాత ఒంగోలులో మన ఫ్రీ డిస్పెన్సరీలో తను మెడిసిన్స్ వాడారన్నమాట. ఆ మెడిసిన్స్ వాడినప్పుడు ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది బాగా తగ్గింది. తర్వాత ఆయనకు ఆ సమయంలో ఇంకో కంప్లైంట్ కూడా ఉండేది. ఏంటంటే ఫిస్టులా అనేది ఉండేది. ఆ ఫిస్టులా కూడా ఆ ట్రీట్మెంట్ ద్వారా తగ్గిపోయిందన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా నడిచినా, స్టెప్స్ ఎక్కినా కూడా బాగా ఆయాసం వచ్చేది. మెడ చుట్టూ కూడా, గొంతు చుట్టూ కూడా తనకి దురదలొచ్చేసి విపరీతంగా స్క్రాచ్ చేయాల్సి వచ్చేదన్నమాట. ఆకలి బాగా తక్కువగా ఉంది. కాన్‌స్టిపేషన్ ఉండేది. వీట్ గాని లేకుంటే ఫైబరస్ ఫుడ్, ఫైబర్‌కి సంబంధించిన ఫుడ్ ఏదైనా కూడా తీసుకోకపోతే మటుకు మోషన్ అయ్యేది కాదు. ఆ మోషన్ కానప్పుడు ఏంటంటే చేయి ద్వారా మెకానికల్‌గా తీయాల్సి వచ్చేది మోషన్‌ని. తర్వాత ఆ మోషన్ సరిగ్గా కాకపోతే విపరీతమైన గ్యాస్ ఫార్మేషన్ ఉండేదన్నమాట. స్వెట్ చాలా తక్కువగా ఉండేది. నార్మల్‌గా ఉండేది. ఫ్యాన్ గాలి ఎట్టి పరిస్థితుల్లోను పడేది కాదు. ఎప్పటినుంచి ఈ థ్రోట్ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి గాలి అంటే ఈ గొంతు ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత గాలి పడడం అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ చలి గాని, వేడి గాని ఏవి కూడా పడలేవు. మోడరేట్‌గా ఉండాలి. ఎక్కువగా ఎన్‌వి అంటే చాలా విపరీతమైన క్రేవింగ్ ఉండేది. కానీ 1996 నుంచి మానేశారు. ఫాదర్ ఎక్స్‌పైర్డ్ విత్ అంటే ఫాదర్ వచ్చేసి సైకలాజికల్ ప్రాబ్లమ్‌తో చనిపోయారు. మదర్ వచ్చేసి నిద్రలోనే సడెన్‌గా పోయారన్నమాట. ఫాదర్స్ బ్రదర్ ట్యూబర్‌క్యులోసిస్‌తో చనిపోయారు. గొంతు నొప్పి మన బొంగురు వల్ల ఏంటంటే విపరీతమైన ఇరిటేషన్ ఉండేది. అంటే మాట్లాడలేక ఆ చిరాకు, కోపం ఎక్కువగా ఉండేది. ఎక్కువగా ఈ దిగులు ఉండేదన్నమాట. అంటే ఈ జబ్బు ఎంత దూరం వరకు వెళ్తుందో, ఎలా ఉంటుందో, తన నెక్స్ట్ ఏంటి అన్నది ఆ ఫ్యూచర్ గురించి విపరీతంగా దిగులు ఉండేది. తనేంటంటే 1995 వరకు విపరీతమైన ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండేవన్నమాట. దానివల్ల తనకు గనోరియా వచ్చింది. ఆ గనోరియాకి అలోపతిక్ మెడిసిన్స్ వాడి సప్రెస్ చేసుకున్నారన్నమాట. ఇలాంటి హ్యాబిట్స్ చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి. అది ఆయన 1996లో అవన్నీ మానేశారు. ఎప్పుడైతే షిరిడీ బాబా గారు డివోట్ అవుతూ గురుచరిత్ర చదవడం మొదలుపెట్టిన తర్వాత వీటన్నిటికీ దూరంగా ఉన్నారు. ఆయనంతకు ఆయనే అప్పటి నుంచి కంప్లీట్‌గా వాటికి దూరంగా ఉన్నారు. కానీ దానికి ముందు స్కూల్ డేస్‌లో గాని, కాలేజ్ డేస్‌లో గాని విపరీతమైన సెక్సువల్ డిజైర్ ఉండి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట. మెనీ అన్నమాట. ఎన్నంటే నంబర్ ఆఫ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయండి. ఏంటి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్, మ్యారేజ్ తర్వాత కూడా 1995, 96 వరకు అవి కంటిన్యూ చేశారన్నమాట. ఈ కండిషన్‌లో మనకు కోటేశ్వరరావు గారు 2005 మే 1న వచ్చినప్పుడు కోటేశ్వరరావు గారు నక్స్వామిక 30తో స్టార్ట్ చేశారన్నమాట. తర్వాత ఆ కేస్‌ని బుజ్జి గారికి రెఫర్ చేయబడిందన్నమాట. 2005 జూన్ 12న బుజ్జి గారు యాసిడ్ ఫ్లోర్ 1M స్టార్ట్ చేశారు. అంటే దీంట్లో ఆయన ట్రీట్మెంట్ పార్ట్‌కెళ్తే చాలా ఉందండి. ఆల్మోస్ట్ 3-4 పేజెస్ ఉంది. మెయిన్ డ్రగ్స్ ఏమి ఇచ్చారన్నది నేను చెప్పుకుంటూ వస్తాను. దాంట్లో ఆయన బుజ్జి గారు యాసిడ్ ఫ్లోర్ 1M ఇచ్చారు. యాసిడ్ ఫ్లోర్ 1M ఇచ్చిన తర్వాత థ్రోట్‌లో కంజెషన్ వచ్చేసి ఫ్లమ్ ఫార్మేషను ఇవన్నీ ఉండడం వల్ల నెక్స్ట్ వచ్చేసి బాసిలినం థెరపీ ఇచ్చారు. 15 డేస్ వన్స్ వేసుకుంటూ వచ్చారన్నమాట. అంటే బ్లడ్ స్ట్రీక్స్ దాంతో పాటు వస్తూ ఉంటాయి. అది ఇచ్చిన తర్వాత ఆ కాఫ్ వచ్చి హిమాప్టైసిస్ అంటే రక్తం పడడంతో పాటు చిన్న చిన్న పీసెస్ పడడం మొదలైంది. ఈ యాసిడ్ ఫ్లోర్ వేసి తర్వాత బాసిలినం వేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ గొంతులో నుంచి పడడం మొదలైందన్నమాట. ఆ తర్వాత ఆ బాసిలినం మీదనే ఆయన మళ్ళా దాన్ని రిపీట్ చేశారు. నవంబర్ 14న మళ్ళా ఎక్కువగా పీసెస్ వస్తున్నాయి అనంటే దాన్ని ఆ పీసెస్‌ని చెక్ చేయిస్తే అది స్క్వామస్ సెల్ కార్సినోమా అని బయటపడిందన్నమాట. పీసెస్ బయటకు వచ్చిన దానికి బయాప్సీకి పంపిస్తే అన్నమాట. బుజ్జి గారు అక్టోబర్ 13th 2005లో మళ్ళా సెకండ్ డోస్ ఆఫ్ యాసిడ్ ఫ్లోర్ 1M ఇచ్చారు. యాసిడ్ ఫ్లోర్ 1M ఇచ్చిన తర్వాత నవంబర్ 14th మళ్ళా వచ్చినప్పుడు ఏం చెప్పారంటే పెన్నిస్ మీద పొక్కులు వచ్చాయండి అని చెప్పని అది టెంపరరీగా బుజ్జి గారు ఆ సమయంలో ఆ పొక్కులకి దానికి మెర్క్సాల్ 6 ఇచ్చారన్నమాట. 2 డేస్‌కి ఇచ్చారన్నమాట. దాని తర్వాత ఆయన దాని మీదనే ఉంచేసి అర్జెంటమ్ మెట్ 6ను తర్వాత క్యాలిసల్ఫ్ 6X ఇచ్చారన్నమాట.
మార్చ్ 31st 2006లో మళ్ళీ యాసిడ్ ఫ్లోర్ 1 ml ఇచ్చారు. ఈ విధంగా బుజ్జి గారు యాసిడ్ ఫ్లోర్ అనేది కాన్స్టిట్యూషనల్ గా ఇస్తూ వచ్చారనమాట. ఎప్పుడైతే అది స్క్వామస్ సెల్ కార్సినోమా అని చెప్పి పీసెస్ ఎక్కువ రావడం మొదలైందో మళ్ళా 1st జూన్లో ఎక్స్రే 200 ఇచ్చారు. 4th జూలైలో మళ్ళీ ఎక్స్రే 200 2 డోసెస్ 15 days గ్యాప్ లో వేస్తూ వచ్చారనమాట. మళ్ళా 4th సెప్టెంబర్లో మళ్ళీ ఇంకో డోస్ ఎక్స్రే 200 వేశారు. 27th సెప్టెంబర్లో మళ్ళీ లెకసిస్ వేశారనమాట అప్పుడున్న అక్యూట్ కంప్లైంట్ కి. కానీ దాని తర్వాత మళ్ళీ 27th నవంబర్లో ఎక్స్రే 1 ml వేశారనమాట. తర్వాత మళ్ళా అక్కడి నుంచి డిసెంబర్ లో యాసిడ్ ఫ్లోర్ 200 2 డోసెస్ 15 days గ్యాప్ లో వేస్తూ వచ్చారనమాట. అప్పుడు తర్వాత ఈ అక్యూట్ కండిషన్ ఆఫ్ జలుబుకిను దగ్గుకి దానికి ఆయన రూమెక్స్ 30 ఒక డోస్ వేసిన తర్వాత మళ్ళా ఫిబ్రవరి 2007లో ఫిబ్రవరి 5th మళ్ళా యాసిడ్ ఫ్లోర్ 200 ఇచ్చారు. మళ్ళా అప్పుడు మళ్ళా ఇంకోసారి బయాప్సీ చేయిస్తే స్క్వామస్ సెల్ కార్సినోమా అనే వచ్చిందనమాట. మళ్ళీ 15th మార్చ్లో మళ్ళీ యాసిడ్ ఫ్లోర్ 200 ఇచ్చారు. 30th మార్చ్లో మళ్ళీ యాసిడ్ ఫ్లోర్ 1 mlకి వెళ్ళారనమాట ఆయన. ఆ 1 mlకి వెళ్ళిన తర్వాత 6th మేలో మళ్ళీ బ్యాసిలినం 30 ఇచ్చారు. బ్యాసిలినం 30 ఇచ్చిన తర్వాత పెద్ద పీస్ బయటకు వచ్చి నోట్లో నుంచి పడింది. అంటే ఈ పాటికి ఈ సమయంలోకి ఆల్మోస్ట్ 40 pieces దగ్గర ఆయన నోట్లో నుంచి బయటకు వస్తూ వచ్చాయన్నమాట. ఆ పీసెస్ నోట్లో నుంచి కట్ అయితే తర్వాత 30th అక్టోబర్లో మళ్ళీ ఇంకో 2 పీసులు బయటకు వచ్చేసాయి. ఆ సమయంలో ఫీవర్ కానీ అట్లా వచ్చినప్పుడు ఆయన మళ్ళీ బ్యాసిలినం 200 వేశారనమాట. తర్వాత అక్టోబర్ 23rd యాసిడ్ ఫ్లోర్ 10 ml వేశారనమాట. తర్వాత 2008 జనవరి 2nd ఫ్లమ్ ఎక్కువగా వస్తూ దీనిగా ఉందనేసి మళ్ళీ బ్యాసిలినం 30 ఇచ్చారు. తర్వాత అది రిపీట్ చేశారు మళ్ళీ ఎప్పుడు 24th మార్చ్, మళ్ళీ 25th జూన్, తర్వాత మళ్ళా 12th సెప్టెంబర్లో మళ్ళీ బ్యాసిలినం 200 వేశారు. తర్వాత అక్టోబర్ 8th మళ్ళీ యాసిడ్ ఫ్లోర్ 10 ml ఇచ్చారనమాట. నవంబర్ 3rd మళ్ళీ జలుబు దగ్గు రావడంతో డల్కమరా 30 ఇచ్చారు. డిసెంబర్లో కూడా మళ్ళా డల్కమరా 30నే ఇచ్చారు. తర్వాత 5th ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ అంటే 2009 కొద్దిగా స్లైట్ హైపోటెన్షన్ వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోవడం అది జరిగినప్పుడు ఆ వైటాలిటీ కోసము చైనా 30 ఒక డోస్ ఇచ్చారు. తర్వాత 4th నవంబర్లో ఆయన మళ్ళా ట్యూబర్క్యులం 200 ఇచ్చారనమాట. 8th జనవరి 2010లో మళ్ళా 2-3 పీసెస్ పడిన తర్వాత బుజ్జి గారు మళ్ళా ట్యూబర్క్యులం 200 మళ్ళీ ఇంకో డోస్ ఇచ్చారు. ట్యూబర్క్యులం తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 15th మళ్ళీ బ్యాసిలినం 200 ఇచ్చారు. ఇట్లా ఆయన బ్యాసిలినం దీని మీదనే తీసుకుంటూ వచ్చారనమాట. ఆ తర్వాత మళ్ళా మధ్యలో ట్యూబర్క్యులం 200 ఇంటర్కరెంట్గా ఇస్తూ తర్వాత 2011 నవంబర్లో ఆయన మళ్ళీ ఇచ్చింది ఏంటంటే అల్యూమినా 200 ఇచ్చారు. అల్యూమినా 200 3 to 4 డోసెస్ పడ్డాయి. అంటే అరౌండ్ మార్చ్ 2012లో పడింది. తర్వాత ఏప్రిల్లో ఒక డోస్ పడింది. తర్వాత మళ్ళా 2013 మేలో మళ్ళీ ఆయన యాసిడ్ ఫ్లోర్ 200కే వచ్చారు. మళ్ళా 19th జూలైలో మళ్ళీ యాసిడ్ ఫ్లోర్ 200 ఇచ్చారు. తర్వాత 5th సెప్టెంబర్ మళ్ళీ ఎక్స్రే 200 ఇచ్చారనమాట. దాని తర్వాత మళ్ళా 30th జనవరి 2013లో ఎక్స్రే 200 ఇచ్చారు. తర్వాత మళ్ళా దాని తర్వాత బ్యాసిలినం 200 ఫీవర్ వచ్చినప్పుడు వేస్తూ వచ్చారు. మళ్ళా 16th జూలైలో గ్రాఫైటిస్ ఇచ్చారు. గ్రాఫైటిస్ 30 తర్వాత గ్రాఫైటిస్ 200 వేస్తూ వచ్చారు. 21st జూలైలో ఇగ్నీషియా 200 వేశారనమాట. మళ్ళా 29th అక్టోబర్ 2013లో డాక్టర్ అనంతాచార్య ఎక్స్రే 200తో మళ్ళీ కంటిన్యూ చేశారనమాట. దీంట్లో మనకి కనపడేది ఏంటంటే సిమ్టమ్స్ వైజ్ మనం చూసుకుంటే ఆయనకి యాసిడ్ ఫ్లోర్ అనేది ఎందుకు వేశారు? యాసిడ్ ఫ్లోర్ యూజువల్లీ ఏంటంటే స్లో అండ్ ఇన్సీడియస్ గా ఏదైనా కూడా సిమ్టమ్స్ అన్నవి స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా డీప్ యాక్టింగ్ డ్రగ్.
ఇది హైలీ మియాస్మాటిక్ డ్రగ్. అంటే 3 మియాజమ్స్ దీంట్లో యాంటీసిఫిలిటిక్, యాంటీసోరిక్, యాంటీసైకోటిక్ 3 మియాజమ్స్ దీంట్లోనే కలిసి ఉంటాయి అన్నమాట. ప్లస్ ఇది స్లో ఇన్సిడియస్, అంటే మనకి తను స్కూల్ డేస్ లో నుంచి కూడా ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేవి ఉండడం వల్ల తనకి ఆ పీరియడ్ లోనే గనోరియా రావడం వల్ల అది సప్రెషన్ కి మెడిసిన్స్ వాడడం వల్ల ఏమైపోయింది, అది డీప్ గా లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ థ్రోట్ లో హోర్స్నెస్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఆల్మోస్ట్ 11 years గా తనకి గొంతులో బొంగురు పోవడం అనేది మొదలయ్యి ఆ బొంగురుతో సఫర్ అవుతూ ఉన్నాడు. అది గ్రాడ్యువల్ గా ఏమైంది, మాట్లాడే దానికి కూడా చాలా కష్టమైపోయింది. అంటే 6 to 7 hours మాట్లాడినా వెంటనే గొంతు నొప్పి రావడము, మాట్లాడలేకపోవడము, ఆ నొప్పికి విపరీతంగా ఇరిటేషన్ రావడము, ఆ థ్రోట్ కంజెషన్ వల్ల మాట్లాడలేకపోవడం వల్ల ఆ కంజెషన్ ఫామ్ అయిపోవడము, జలుబు దగ్గు రావడము, చలి తట్టుకోలేకపోవడము, ఏ కొద్దిగా గాలికి ఎక్స్పోజ్ అయినా వెంటనే జలుబు దగ్గు వచ్చేసి గొంతు నొప్పి చేయడం అనేది మొదలైంది. ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. తర్వాత ఈఎన్టీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అక్కడ నీకు ఒక గ్రోత్ ఉంది, అది సర్జరీ చేయాలన్నారు అనమాట. వీటన్నిటి వల్ల ఏంటైంది, నెక్స్ట్ నడిచినా కానీ స్టెప్స్ ఎక్కినా కానీ విపరీతంగా ఆయాసం రావడము, నడవలేకపోవడము, తర్వాత దీనివల్ల డిప్రెషన్ రావడము, చిరాకు, కోపము, ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ వచ్చాయి. మనకి కాజేషన్ ఏంటి, ఆ ఇల్లీగల్ కాంటాక్ట్స్. అంటే అది ఒకరు కాదు, ఇద్దరు కాదు, విపరీతంగా ఉండేవి. ఆ యాసిడ్ ఫ్లోర్ లో మనకి అది ఇంపార్టెంట్ సిమ్టమ్ అన్నమాట. ఆ బేసిస్ మీద ప్లస్ అది స్కిన్ మీద, మ్యూకస్ మెంబ్రెన్స్ మీద యాసిడ్ ఫ్లోర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అదొక్క సిమ్టమే కాకుండా స్కిన్ మీదను మ్యూకస్ మెంబ్రెన్స్ మీద కూడా బాగా పనిచేస్తుంది అనమాట. అది క్రానిక్ అల్సర్స్ ఇన్ ద థ్రోట్ లోను, తర్వాత ఈ ఎక్స్పెక్టరేషన్ కూడా రోపీ డిశ్చార్జెస్ ఉండడము, తర్వాత గమ్మాటస్ గ్రోత్స్ ఉండడము, వీటన్నిటి మీద కూడా యాసిడ్ ఫ్లోర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అందుకు అది యాసిడ్ ఫ్లోర్ 1M తో స్టార్ట్. అంటే ఆ టైంలో అప్పట్లో ఆయనకు వైటాలిటీ చాలా బాగా ఉంది కాబట్టి అది చూసుకొని యాసిడ్ ఫ్లోర్ 1M తో స్టార్ట్ చేశారు. మధ్యలో ఈ బాసిలినం అనేది ఏంటంటే మనకి ఇంటర్ కరెంట్ డ్రగ్ గా ఈ కంజెషన్ ఆఫ్ థ్రోట్ ఉండి మ్యూకస్ ఎక్కువగా ఉండి అడ్డుపడిన ఫీలింగ్ ఉండి ఇదైనప్పుడు అది ఇంటర్ కరెంట్ డ్రగ్ గాను పనిచేస్తుంది. ప్లస్ ఆ పైన ఉన్న డ్రగ్ ను కూడా స్టిమ్యులేట్ చేసి ఈయనకి వీక్ అవ్వకుండా ఉండేటట్లు చూస్తుంది. కాబట్టి బాసిలినం 30-200 లోనే ఆయన వేసుకుంటూ వచ్చారు. అంటే కాన్స్టిట్యూషనల్ గా యాసిడ్ ఫ్లోర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఈ బాసిలినం 30-200 తో మెయింటైన్ చేసుకుంటూ వచ్చారనమాట. అవి నంబర్ ఆఫ్ టైమ్స్ పడినా కూడా మెయిన్ కాన్స్టిట్యూషనల్ గా డ్రగ్ డిస్టర్బ్ అవ్వదు కాబట్టి దాని మీదనే ఉంచి ఆయన వేసుకుంటూ వచ్చారు. బాసిలినంతో ఏంటంటే కంటిన్యూస్ కాఫ్ ఉంటుంది, లోపల కంజెషన్ ఉన్నా కూడా స్ఫూటం కట్ అవ్వకుండా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ప్లస్ స్పిట్ చేసినప్పుడు రక్తం పడుతూ ఉంటుంది అనమాట. ఆ కండిషన్ లో బాసిలినం చాలా బాగా పనిచేస్తుంది. అందుకే బాసిలినం 30 నంబర్ ఆఫ్ టైమ్స్, అంటే 15 days once కానీ అవసరం ఉన్నప్పుడు, అవసరం ఉన్న కండిషన్ ని బట్టి ఆయన వేసుకుంటూ వచ్చారు అక్కడ. ట్యూబర్క్యులినం అన్నది ఏంటంటే రిపీటెడ్ గా జలుబు దగ్గు వచ్చినా కానీ, ఫీవరస్ కండిషన్స్ లో కానీ, తర్వాత మళ్ళా ఈ అంటే కంటిన్యూస్, అంటే రికవరీ వెల్ సెలెక్టెడ్ రెమెడీ ఇచ్చినా కూడా కరెక్ట్ గా మనకి పని చేయకపోయినప్పుడు కూడా ట్యూబర్క్యులినం ఇస్తారు. తర్వాత సైక్లిక్ రికరెన్స్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఉన్నా కూడా ట్యూబర్క్యులినం ఇస్తారు అనమాట. వీటన్నిటి బేసిస్ మీద ఆయన ట్యూబర్క్యులినం మధ్యలో 30-200 లో వేస్తూ వచ్చారనమాట. తర్వాత అల్యూమినాది లాస్ట్ లో ఏంటంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ ఇవన్నీ ఉన్నాయి అనేసి దీని మీద అల్యూమినా కూడా ఈ క్రానిక్ కండిషన్స్ లో ఎక్కడైతే మనకి ఈ నర్వస్ సిస్టమ్ మీద వీక్ అయిపోయి మింగడానికి ఇబ్బంది పడుతుందో అలాంటి కండిషన్ లో అల్యూమినా అన్నది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఆ కండిషన్ లో అల్యూమినా ఇచ్చారు. కానీ ఆయన మళ్ళీ అల్యూమినా వేసినా కానీ మళ్ళా కాన్స్టిట్యూషనల్ గా ఆయన యొక్క దీన్ని బట్టేసి యాసిడ్ ఫ్లోర్ 200కే వచ్చారు అన్నమాట. మళ్ళీ లాస్ట్ లో చూస్తే మన యాసిడ్ ఫ్లోర్ 200కే వచ్చారు. ఆ కేస్ స్క్వామస్ సెల్ కార్సినోమా అయినా కూడా ఈవెన్ టిల్ నౌ హీస్ కంటిన్యూయింగ్ ది మెడిసిన్ ఇన్ అవర్ డిస్పెన్సరీ అనమాట. అంటే అనంత్ గారు ఇంకా ఇప్పటికీ మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు ఆయన ద్వారా. అంటే ఒక కేస్ క్యాన్సరస్ కండిషను అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు అయింది చూడండి. ఆయన మన దగ్గర మొదలు పెట్టిందేమో 205, కానీ టిల్ నౌ అంటే మనము ఈ కేస్ కాన్స్టిట్యూషనల్ గా మనం ట్రీట్ చేస్తున్నప్పుడు ఈ విధంగా మనం ట్రీట్ చేస్తే ఎంత లైఫ్ ప్రొలాంగేషన్ అనేది ఉందో చూడండి. ఆయన వచ్చిందేమో 50 years ఏజ్, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన 65 దగ్గర ఉన్నారనమాట. 65-66 వరకు. అంటే మనకు హోమియోలో మనకు పాసిబిలిటీ, అంటే అప్పుడు సర్జరీ చేసుకునే దానికి వెళ్ళిపోయి ఉంటే మటుకు చాలా ఇబ్బంది అయ్యేది ఆయనకి. ఆ కండిషన్కి వెళ్లకుండా హోమియోలోనే ఆ ప్రొలాంగేషన్ ఆఫ్ లైఫ్ అన్నది, ఎక్కడైతే ఇన్క్యూరబిలిటీ అనేది ఉంటుందో ఆ ఇన్క్యూరబుల్ కండిషన్ లో
వాళ్ళు ఇబ్బంది పడకుండా ఆయన సఫరింగ్ అనేది తగ్గించి ఆ లైఫ్ ప్రొలాంగేషన్ అన్నది మనకు హోమియో ట్రీట్మెంట్ లో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అంటే కాన్స్టిట్యూషనల్ గా మనకి ఏ మందు ఇండికేట్ అవుతుంది అంటే, మనం కేసు తీసుకున్నప్పుడు ఏంటంటే అక్కడ క్యూరబుల్ అనేది ఏంటి, మనం ఏ బేసిస్ మీద మందు తీసుకోవాలి, మనం ఏ మందు వేస్తే సెంటర్ టు సర్కంఫరెన్స్ అనేది జబ్బు వచ్చి తగ్గిపోతుంది. అది మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సిందంటే సెంటర్ టు సర్కంఫరెన్స్ అన్నది జబ్బులు రావాలి, కానీ సర్కంఫరెన్స్ టు సెంటర్ లోకి మనము సప్రెస్ చేయకూడదు డిసీజ్ అన్నది. ఆ ప్రిన్సిపల్స్ హెర్రింగ్ లాస్ ఆఫ్ క్యూర్, కెన్స్ 12 అబ్జర్వేషన్స్ అవి మనం మర్చిపోకుండా మనం ఇచ్చే ట్రీట్మెంట్ లో కంపల్సరీ అవి గుర్తుపెట్టుకొని మనం ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఇలాంటి రిజల్ట్స్ అన్నవి మనకు వస్తాయన్నమాట. మేము ఇది ఈ కంబైన్డ్ స్టడీ కేసెస్ స్టడీ కానీ, తర్వాత అలాగే సండే మెటీరియా మెడికా అనేది డ్రగ్స్ కానీ ఇవన్నీ చదువుతున్నామండి. వీటి వల్ల చాలా ఉపయోగపడుతున్నాను అనమాట నేను. అంటే నేను మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇంత మునుపు బొరాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక చిన్న సిమ్టమ్ మీద నేను ఆ దీంట్లోకి వెళ్లకుండా ఆ సిమ్టమ్ ఉంది చూడండి, మెయిన్ మనం దేని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, కేస్ హిస్టరీ, వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ప్రిజుడిస్ అంటే మనం ఈ జబ్బు ఉంది కాబట్టి ఈ సిమ్టమ్ లో బట్టి మనం ఈ మందు వేస్తున్నాం అనేది కాకుండా పేషెంట్ కి మందు వేయడం అన్నది నేను నేర్చుకున్నాను. ఈ స్టడీస్ వల్ల, ఈ కంబైన్డ్ స్టడీ వల్ల నాకు చాలా ఉపయోగపడింది. వాసుదేవ్, ఇప్పుడు ఈ లాస్ట్ కేసులో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆ కేసు మనకి ఎవిడెంట్ గా ఇన్హెరిటెడ్ మయాజం, అంటే అటు ఆ కేసులో సైకోటిక్ మయాజం ఉంది, తర్వాత ట్యూబర్కులర్ మయాజం అనేటువంటిది చాలా స్ట్రాంగ్ డిగ్రీస్ లో ఉంది అనేటువంటిది ఎవిడెంట్ గా ఉంది. ఎందుకంటే అంత మల్టిపుల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేటువంటిది అంత లాంగర్ పీరియడ్, అది ఏమిటంటే ట్యూబర్కులర్ మయాజంలో ఉన్నటువంటి ప్రామినెంట్ ఫీచర్ డిస్సాటిస్ఫాక్షన్ అనేటువంటిది. అంటే సెక్షువల్ దీంట్లో అతనికి సాటిస్ఫై అవ్వకపోవడం అనేటువంటి దీనివల్ల ఆ ట్యూబర్కులర్ మయాజం అంత అతనిలో అంత ఇంటెన్స్ సెక్షువల్ డిజైర్ అనేటువంటిది, అంటే సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకపోవడం వల్ల, సాటిస్ఫై అవ్వలేకపోవడం వల్ల అంత మల్టిపుల్ కాంటాక్ట్స్ అనేటువంటిది దానిలోకి డ్రైవ్ చేసింది. అది బర్త్లో ఇన్హెరిట్ అయినటువంటిది ఆ మయాజం, అది జనరేషన్కి స్ట్రాంగ్ అవుతుంది. అందులో ఆ సైకోటిక్ మయాజం అనేటువంటిది అల్టిమేట్గా అది బాగా ఎక్కువ ఇంటెన్సిఫై అయినప్పుడు ట్యూబర్కులర్ మయాజం కింద టర్న్ అయింది. ఆ బిహేవియర్ అంతా కూడా ఎప్పుడు వెరైటీగా, ఏ విషయాన్నైనా సరే ఒక వెరైటీ కావాలనేటువంటిది, అది ఈయన విషయంలో ఆ సెక్షువల్ ఆస్పెక్ట్లో అది బాగా ప్రొజెక్ట్ అయింది. అందుకనే అంత ఇంటెన్స్ ఇదంతా కూడాను దాని ఎఫెక్ట్ ఫిజికల్ బాడీ మీద అది మేనిఫెస్ట్ అయింది. మనం ఎలా అయితే సెంటర్ నుంచి సర్కంఫరెన్స్కి ఎలా అయితే ఇవన్నీ అవుతాయో, మనకి ఎలా ఇచ్చారో సీక్వెన్స్ అని మనకు కనబడుతుంది, ఇలాంటి కేసులో స్పష్టంగా కనబడుతుంది. అందుకని ఆ ఫిజికల్ దీంట్లోకి మేనిఫెస్ట్ అయినప్పుడు అప్పుడు ట్రీట్మెంట్ మనం ఎలా చేయాలి అనేటువంటి దాంట్లోనే అక్కడ సెలక్షన్లో అక్కడ చాలా జాగ్రత్తగా, అంటే అప్పుడు ఏం తీసుకోవాలి అంటే, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అది కార్సినోమా అనేటువంటి రిపోర్టు చేశారు, అది క్యాన్సరస్ అనేటువంటిది, అది మాత్రం గుర్తుపెట్టుకుని మనం వెంటనే ఎక్స్రే లేకపోతే వాటిలోకి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా అప్పుడు కూడా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, తర్వాత హిస్టరీ ఆఫ్ ది కేసు, మయాజ్మాటిక్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ సింథసైజ్ చేసుకుని వాటికి సరిపోయేటువంటిది రెమెడీ అది కరెక్ట్గా ఆ యాసిడ్ ఫ్లోర్ అనేటువంటిది దానికి సిమిలారిటీ ఆఫ్ సిమ్టమ్స్ కూడా బాగా సరిపోయినటువంటిది
దాంతో స్టార్ట్ చేయడం అనేటువంటిది అది చాలా అంటే రోగం ఏమిటని గుర్తుపెట్టుకోకుండా ఉంటేనే అలా స్టార్ట్ చేయగలం. లేకపోతే ఇది క్యాన్సర్ కేసు అనేటువంటిది మైండ్లో పడితే మనం స్టార్ట్ చేయడం జరగదు. అలా సిస్టమేటిక్గా వెళుతుంటే ఎలా ప్రొలాంగ్ చేయొచ్చు అంటే, క్యాన్సర్ ఫిజికల్ బాడీ మీకు వచ్చిన తర్వాత క్యూర్ అవ్వడం అనేటువంటిది చాలా కష్టమని మన మాస్టర్ గారు స్పష్టంగా మనకి చేశారు. చేసేసామని అనుకున్నా కూడా అది కాదని. కానీ ప్రొలాంగేషన్ ఆఫ్ లైఫ్ అనేటువంటి అదే వాళ్ళు ఎలాపతిక్ ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు అప్పటికే ముందు బయాప్సీ, తర్వాత రిమూవల్, తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవన్నీ వాళ్ళవన్నీ చేసేస్తే మ్యాక్సిమం 2-3 సంవత్సరాలలో లైఫ్ ఎండ్ అయిపోయేది. అలా కాకుండా హోమియోపతిక్ వచ్చి సిస్టమేటిక్గా ఇలాగ మనం ట్రీట్మెంట్ చేయడం వల్ల అప్పటి నుంచి ఇంకా ఇన్ని సంవత్సరాలు కూడా ఇంకా ప్రొలాంగ్ అవుతూ ఎప్పటికప్పుడు ఏమైనా మధ్యలో ఇంటర్మీడియట్గా వచ్చినటువంటి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ వేస్తూ ఇలా చేయొచ్చు అనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కేసు ఇది అని మనం తీసుకోవచ్చు. మన్మోహన్, చాలా బాగుంది ప్రజెంటేషను, చాలా సంతోషం. మాస్టర్ గారి యొక్క ఆశీస్సులు. ఇలాంటి టిపికల్ కేసెస్ చాలా ఇంపార్టెంట్ వాటిని